నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డబుల్ ఇంజన్ సర్కార్తో ఏపీలో అభివృద్ధి పరుగులు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. గత వైసీపీ పాలనలో రాష్ట్రం తీవ్ర నష్టాన్ని చవిచూసిందని, ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పరుగులు పెడుతోందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. గోదావరి గట్టున ఉన్న YMVA హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. డబుల్ ఇంజన్ సర్కార్ కారణంగానే కేంద్రం నుంచి భారీ ప్రాజెక్టులు, పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని స్పష్టం చేశారు. దేశ ప్రజలు ఎన్డీఏపై విశ్వాసం ఉంచుతున్నారని, బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో బీజేపీ విజయాలే దానికి నిదర్శనమన్నారు. 25 ఎంపీలు ఇవ్వండన్న జగన్ రైల్వే జోన్ తీసుకురాలేకపోయారని మండిపడ్డారు. వైసీపీ పాలనలో పరిశ్రమలు రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోయాయని, ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో తిరిగి వస్తున్నాయని అన్నారు. ఈ పెట్టుబడులతో ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు వస్తాయన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన పార్లమెంటరీ సమీక్షలో రాజమహేంద్రవరం పార్లమెంటు పనితీరు ప్రశంసలు అందుకుందని, ముఖ్యంగా రాజమండ్రి సిటీ రాష్ట్రంలోని టాప్ 5 నియోజకవర్గాల్లో నిలిచిందని ఎమ్మెల్యే వాసు తెలిపారు. ఇది తన ఒక్కరి కృషి కాదని, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజల సహకారంతో సాధ్యమైందన్నారు. ఈ మీడియా సమావేశంలో కూటమి నాయకులు మజ్జి రాంబాబు, వర్రె శ్రీనివాసరావు, నక్కా చిట్టిబాబు, అత్తి సత్యనారాయణ, శెట్టి జగదీషు, ఉప్పులూరి జానకి రామయ్య, కడలి రామకృష్ణ, బుడ్డిగ రవి, తురకల నిర్మల తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకి నమస్కారం. గత వైసీపీ పాలనలో ఈ రాష్ట్రానికి కలిగిన నష్టం ఏ విధంగా ఉన్నదన్నది మనం అందరం కూడా గమనించాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డబుల్ ఇంజన్ సర్కార్ ఏ విధంగా అభివృద్ధి పరుగులు పెడతా ఉందన్నది చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. అవన్నీ కూడా ఒక్కసారి మీకు తెలియచేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఒక ప్రధాన ఎజెండా. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ పదే పదే రాష్ట్ర ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఏమని? 2014-19 ఆహర్నిశలు కష్టపడ్డారు, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చారు, కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టారు. ఒక వ్యక్తి వచ్చాడు, నేను ఇంకా చేస్తానంటే నమ్మారు, అవకాశం ఇచ్చారు. ఆ విధ్వంసకరమైన పాలన ఏ విధంగా ఉన్నదన్నది 5 సంవత్సరాలు చూశారు. ఈరోజు మళ్ళా ప్రజలు అవకాశం ఇచ్చారు. కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీకి కష్టపడి మళ్ళా పరిశ్రమలు తీసుకొస్తున్నాం మన పిల్లల ఉద్యోగాల కోసం. కష్టపడి వ్యవస్థలన్నీ కూడా దారిలో పెడతా ఉన్నాం భవిష్యత్తు కోసం, తెలుగు జాతి కోసం. మీరు తప్పకుండా ఈ కూటమికి మరొక 10-15 సంవత్సరాల అవకాశం ఇస్తేనే ఇప్పుడు నాటిన విత్తనం, ఆ ఫలితాలు రేపు మీరు అందుకుంటారు, ఆ ఫలాల్ని మీరు ఆస్వాదించగలుగుతారు. లేకపోతే 2014లో నాటిన విత్తనాన్ని చెట్టు ఎదగకుండానే సర్వనాశనం చేసేశారు వైసీపీ వాళ్ళు. మరలా ఇంకో తప్పు చేయకూడదు ఈ రాష్ట్రం. ఆ తప్పుని తట్టుకునే శక్తి కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా కూటమికి అవకాశం ఇవ్వండి. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం. రాష్ట్రంలో ఉన్న యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం. మహిళలు సురక్షితంగా ఉండేందుకు అన్ని విధాలుగా కూడా కృషి చేస్తామని తెలియచేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యమంత్రికి తలసరి ఆదాయం పర్ క్యాపిటా ఇన్కమ్ వచ్చి 2,83,000 ఉందండి. ముఖ్యమంత్రి గారు దీని మీద కూడా రివ్యూ చేశారు. హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ వచ్చి అనపర్తిలో ఉంది. రాజమండ్రి అర్బన్ 2,83,000, రూరల్ వచ్చి 2,60,000 దగ్గరగా ఉంది. పెరగాలి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ పెరగాలి, మనిషి యొక్క ఆర్థిక పరిస్థితులు, స్థితిగతులు పెరగాలి అని అంటే ఇంకా రెవెన్యూస్ జనరేట్ కావాలి. ఆ విధంగా కూడా ఏం చేయాలన్న దాని మీద కూడా మా పార్లమెంటరీ డిస్కషన్లోని కలెక్టర్ గారితో అన్నీ కూడా ఆయన సూచనలు ఇవ్వడం జరిగింది. కొన్ని నేను మాట్లాడలేని, తప్పకుండా అతి దగ్గరలో పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగేందుకు గాను ఏ నిర్ణయాలు తీసుకోవాలో ఇది కూడా ముఖ్యమంత్రి గారు అంటే అంత కీన్గా ప్రతి అంశం పైన కూడా రివ్యూ చేశారు.
అది కూడా పెరిగేందుకు ఏం చేయాలో కూడా ఆ నిర్ణయాలు కూడా తీసుకుంటున్నాం, ఆచరణలు కూడా అతి దగ్గరలో పెట్టబోతాం. ఇనీషియల్గా ఇప్పుడు ఏదైతే మనకి 11 రోడ్లు ఎక్స్పాన్షన్ ఉంది, ఎక్స్పాన్షన్ చేసినప్పుడు ఎలక్ట్రిఫికేషన్ కానీ న్యూ డ్రైనేజ్ లేయింగ్ కానీ మెటీరియల్ కాంపన్సేషన్ కూడా, ఎందుకంటే టీడీఆర్స్తో పాటు మెటీరియల్ కాంపన్సేషన్ కూడా ఇవ్వగలిగితే ఎక్స్పాన్షన్స్ ఫాస్ట్గా అవుతాయి. దానికి 163 కోట్లు అడిగాం. దాంతోపాటు ఇంకొన్ని ప్రతిపాదనలు ఘాట్స్ ఇవన్నీ అడిగాం. అవన్నిటికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నెక్స్ట్ మంత్ కల్లా వచ్చేటట్లు ఉన్నాయి. అవన్నిటి కూడా టెండర్స్కి వెళ్ళమన్నారు. పల్లకడియం కానవరం ఏదైతే 10,345 పట్టాలు ఇచ్చున్నామో ఆ పట్టాలకి లీగల్ కాంప్లికేషన్స్ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ వచ్చాం ఒక్కొక్కటిగా. ఇంకా 264 ఎకరాలకు కానీ ఇంకా 30 ఎకరాలకు ఇంకా ఇష్యూస్ ఉన్నాయి. ఆ 10,345 పట్టాల్లో కొంతమంది ఇనెలిజిబుల్ కూడా ఉన్నారు. ఎలిజిబిలిటీ అన్నీ చెక్ చేసుకొని ఆ పెగ్ మార్కింగ్కి జంగిల్ క్లియరెన్స్కి 31 కోట్లు అడిగాం. రోడ్స్కి డ్రైన్స్కి 31 కోట్లను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. 2-3 నెలల్లోనే ఆ 10,345 పట్టాలు కూడా నగరంలో లబ్ధిదారులకు ఇవ్వబోతా ఉన్నాం. 31 కోట్లు కూడా శాంక్షన్ చేశారు. బెంగాల్లో, అస్సాంలో, పుదుచ్చేరిలో వంటి రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన ఘన విజయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అభినందనలు తెలియచేస్తూ ఎన్డీఏ పైన దేశంలో ప్రతి ఒక్కరు కూడా విశ్వసిస్తూ ఉన్నారు, కోరుకుంటా ఉన్నారు. దానికి సాక్ష్యమే వెస్ట్ బెంగాల్ కానీ మిగతా రాష్ట్రాల్లో వచ్చిన ఫలితాలు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తూ 2,200 కోట్లు పెట్టుబడి, లార్జ్ స్కేల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఇవన్నీ కూడా ఒక పెట్టుబడి వచ్చింది అని అంటే ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలే కాదు, పరోక్షంగా కూడా అనేకమైన ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఎకనామిక్ గ్రోత్ వస్తుంది.